సమస్య కాదు నా సమస్యలు కంపెనీ గంట సేపు కూర్చున్నాడు అడుగు నువ్వు పని చేస్తారు అంటున్నా ఎందుకు పని చేస్తారు సమస్యలు అడిగినాక మళ్ళీ ఊరు సమస్య గురించి ఏమన్నాడు నీ విషయం గురించి మాట్లాడుకుని పల్లె కాకపోతే నూరు మూడు పల్లె కాకపోతుండే అట్లా తీసుకుంటే రెగ్యులర్ వాటర్ గురించి స్కూల్ దగ్గర ఒక బోర్ వేయడం జరిగింది. నీళ్ళు కూడా మంచిగా పట్టి ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అప్పుడే కోడ్ వచ్చింది కాబట్టి మనం ఏం పని చేయలేకపోయాము. ఈ మధ్యాహ్నం మళ్ళీ 3-4 రోజు కోడ్ నుంచి కోడ్ తీసేసారు. మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ కోడ్ అమలుకి వస్తుంది. అంతలోపటే 2 రోజుల్లో కూడా ఆ పైప్ లైన్ కంప్లీట్ చేసి ఏవైతే రెగ్యులర్ వాటర్. ఇంకో విషయం అంటే ఇప్పుడు గోపాలపురంలో కూడా నీటి సమస్య అయితే బాగుంది. ఇంకేమైనా విషయం ఉంటే ఇట్లా వాటర్ గురించి సమస్య ఉంటే కూడా చెప్పండి. సమస్య ఉంటే ఏదైనా చెప్పండి. సరే బండ్లు పరిస్థితి అయితే ఎంత తొందరగా రేపు స్టార్ట్ చేస్తావు ఎల్లుండి స్టార్ట్ చేస్తావు 3 రోజుల్లో వాటర్ ప్లాంట్ స్టార్ట్ ఓకే అంతా రెడీ అయిందని ఎప్పుడు మీరు గ్రామ సభలు ఉన్నప్పుడే చెప్పారు. కంప్లీట్ అయిపోయింది. నేను దిగిపోయినాను. స్టార్ట్ చేయలేరు. నేను దిగిపోయినాను. అప్పుడే మీరు ఉన్నప్పుడు స్టార్ట్ చేయాల్సింది కదా. కంప్లీట్ అయినందుకు స్టార్ట్ చేయలేదు. ట్రయల్ చేయాలి కదా. చేయనుంటే 2 ట్రయల్ చేయడానికి 10 రోజులు పడుతుందా? నేను లేకపోతే 2 రోజులు ట్రయల్ నేను లేకపోతే స్పెషల్ ఆఫీసర్ లేరా? చెయ్యాలి కదా. అంటే నా వరకు నేను చేసిన. ఏమంటున్నా నువ్వు సర్పంచ్ పది అయిపోయింది. సర్పంచ్ పద నువ్వు ఊరి మనిషి కదా. ఊరి మనిషి ఎంబడి చేపియాలి. నేను మస్తు అడిగిన అడుగు. నేను ఏనండి మళ్ళీ 10 వస్తేనే చేపియారా? అది కాదండి మురళి ఒకటి సెక్రటరీ గారు అయితే అన్నారు సర్పంచ్ కాకపోతే మీరు ఒక సభ్యుని కాదన్నారు కదా. సెక్రటరీ గారు నిజంగా చెప్పండి, మీకు ఎన్నిసార్లు చెప్పిన ఆర్వో ప్లాంట్ అయింది డిస్ట్రిబ్యూమ్లకు పెట్టుకొని కదా అన్ని పైసలు పెట్టి ఆర్బింద వాళ్ళు ఇచ్చారు. మీరు ఏం చేసి ఇప్పటిదాకా ఎందుకు ఆర్వో వాటర్ ఇస్తలేదని చెప్పి అడిగితే మీరు ఏమన్నారు? ఓపెన్ చేయండి. నా పదవి అయిపోయిన తర్వాత కూడా ఎంపీటీసీ కూడా ఉన్నారు. ఎంపీటీసీ ద్వారా ఓపెన్ చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పినాను. రమ్మని చెప్పిన ఓపెన్ చేయమని చెప్పేసి నా పదవి ఉన్నప్పుడే ఓపెన్ చేయమన్నాను. ఓపెన్ చేయలేదు సార్ చెప్పండి. అయితే అక్కడ చెప్పండి అక్కడ సోర్స్ ఒకటే ఉంది. ఆ సోర్స్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటారు. వాటర్ పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తానికి కనెక్షన్ ఇద్దామంటే 2 నలాలు పెట్టాలని చెప్పారు. 2 నలాలు పెట్టాలని అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టడం వల్ల దాన్ని ఇవ్వలేకపోయినాం. పర్మనెంట్ సోర్స్ మీరు అడగలేరు. అడగలేరు మీరు. వాస్తవానికి ప్లాంట్ ఇప్పించినోడు ఒక బోరేనికి వెనకపోడు. అర్థమైందా? మీరు అడగలేరు. అయితే అడగలేరు మీరు. ఒక విషయము సెక్రటరీ గారు మీరు కూడా ఉంటే ఎన్నోసార్లు చెప్పినాను స్పెషల్ ఆఫీసర్కి చెప్పి అది చేయండి. చెప్పినాను ఎన్నోసార్లు చెప్పినా మాంజర వాటర్ వేస్ట్గా పోతుంది కనెక్షన్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు కూడా సిబ్బంది కూడా ఏం పని చేసారో తెలియదు. మీ దృష్టికి తెచ్చానా వేస్ట్గా పోతున్నాయి వాటర్ అనవసరంగా మాంజర వాటర్ చేయండి అని చెప్పేసి అన్నాను. నాకు అధికారం లేదు. నేను పోయి జేసీ పెట్టి చేపించలేను కదా. తర్వాత మళ్ళీ నేను చేయించిన తర్వాత 2 రోజులకు మొత్తం వాటర్ అంతా క్లోజ్ అయిపోయింది. అందుగురించి మాంజర వాటర్ పెడదామని అనుకుంటే ఆల్రెడీ బోర్ వాటర్ వచ్చింది. అయినా వాళ్ళు కూడా చెప్పి రాత్రిపూట వేసుకోమని చెప్పేసి అన్నారు. గోపాలపురపోలు కూడా ఎల్ఐటి కాడ ఉన్న బోర్ గిట్ట రాత్రిపూట వేసుకోరు కాబట్టి దానికి కావాల్సింది 10,000 లీటర్లు. 10,000 లీటర్లు అంటే అంటే గంట సేపు అయితే సరిపోతాయి నీళ్ళు. దాంతో వాడుకోండి, ఇంకో ట్యాప్ పెట్టి వాడుకోండి అని చెప్పి సలహా ఇచ్చిన.
ఇచ్చేంతవరకు ఇచ్చిన వాళ్ళు వద్దన్నారంట ఆడకట్టోళ్ళు. నేను రాత్రిపూట పెట్టుకోండి 2 ట్యాంకులు నింపుకుంటే 3,000 లీటర్లు మీకు వస్తాయి, 3,000 లీటర్లు వస్తాయి. 3,000 లీటర్లు అంటే కనీసం 300 డబ్బాలు వస్తాయి. ప్రస్తుతం అట్లా రన్ చేయమని చెప్పినాం. చెప్తే దాన్ని కూడా స్పెషల్ ఆఫీసర్ కూడా ఏం పట్టించుకోలేదు. కనీసం చిన్న వసలు వాళ్ళకి ఏమన్నా పారిశుద్ధ్యం కూడా అడిగితే కూడా స్పెషల్ ఆఫీసర్ ఆ విధంగా వచ్చింది. ఆమె కూడా ఏం పని చేయలేదు. ₹1 కూడా ఖర్చు పెట్టి చేయిందంటే ₹1 కూడా ఖర్చు పెట్టి చేయించలేదు. ఎన్ని రోజుల్లో చెప్పండి ఫస్ట్. ఎవరు పెద్దగా ఉందని కనిపిస్తుంది. నువ్వు సెక్రటరీ గారు అంటారు. ఎన్ని రోజుల్లో పని చేసి ఇప్పుడు చెప్పినాక నేను అడుగుతా ఆ రోజు చేసావో లేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేవా? లేదు సెక్రటరీ గారు ఆయన చేయలేదు. ఓపెన్ చేయడానికి ఎంత అయితే ఎంత ఖర్చు అవుతుందో మీతో కాదంటే ఊర్లో చందల స్టార్ట్ చేసుకుంటాం. మరి మీరు ఆ విధంగా మాట్లాడకండి. చందలు వేసుకొని మరి ఇంకేం చేస్తారు? చెక్ పవర్ లేదు, నీకు చెక్ పవర్ లేదు, ఆయన అది కూడా తీద్దాంటే చెప్పండి. మరి అప్పుడే కూర్చుంటే నేను అయ్యో మీరు సమస్యలని మీరు ఇంకా సమస్యలని జరిగే సమస్యలు ఆల్రెడీ 8 బోర్లు వేసిన 3 బోర్లు 5 HP మోటార్ ఫిట్ అయినాయి. చెక్ పవర్ లేదు, ఏం లేదు. ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు చెప్పండి. ఒక్క నిమిషం చర్చ అన్నప్పుడు చర్చ జరగాలి అంతే. అది చర్చ అన్నప్పుడు చర్చ జరగాలి. చెక్ పవర్ రాలేదు ఇప్పటి వరకు కూడా. పత్రికా విలేకరులు కూడా అందరికీ కూడా తెలుసు. ఇప్పటికి 4 బోర్లు వేసాను. 2 బోర్లు సక్సెస్ అయినాయి. 3 బోర్లు సక్సెస్ అయినాయి. 3 బోర్లలో కూడా 5 HP మోటార్ దించాను. స్కూల్ కాడ నడిమూలతో ఒక చేను కింద ఒకటి, నడిమూల ఒకటి, తోక చేను కాడ ఒకటి, 3 బోర్లు దించినాను. ఆ వాటర్ వస్తున్నాయి. కొద్దిగా వాటర్ ప్రాబ్లం కూడా రోజు 6 ట్యాంకులు ఇస్తున్నారు కాబట్టి ఎక్కడైతే నల్ల కనెక్షన్ లేని వాళ్ళకి లేవు గోపాలపురంలో, వాటి గురించి ఏదైతే బోర్ వేసినామో వేసిన తర్వాత కూడా అది లైన్ తీసిన తర్వాత పైకి వెళ్ళి చెప్పింది మీరు తీయకండి, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మీరు చేయకండి అని చెప్పేసి అన్నది. అక్కడికి ఆపేసినాను. ఇప్పుడు అప్పుడు కూడా పైప్ లైన్ అప్పుడే అయిపోతుండే. ఈ 3 రోజులలో ఎప్పుడు పోయింది ఎలక్షన్ కూడా? ఎప్పుడు పోయింది? అంతే 11-12కి పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడడం మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది కదా. వస్తుంది కాబట్టి తొందర నేను పైప్ తీసుకొచ్చేసి నేను వేసాము. ఇవాళ ఫిట్ అయిపోతుంది. వాటర్ ప్రస్తుతం అయితే ఈయన కిందికి ప్లస్ ఇంకోటి గోపాలపురం కూడా వాటర్ వస్తాయి. వాళ్ళకి సమస్య ఉంది కాబట్టి తొందరగా చేసినాము. ఇది పెద్ద సమస్య దాని గురించి కదా. ఎలక్షన్ ఇప్పుడైతే స్టార్ట్ దానికి నల్ల పైప్ 24 hours వస్తే మస్తు అవుతుంది. ఆల్రెడీ గ్రామ పంచాయతీలో చర్చించుకున్నాము. వార్డు మెంబర్లు కూడా ఉప సర్పంచ్ కూడా చర్చించుకున్నాము. అప్పుడు చర్చించుకున్న తర్వాత ఇక్కడ కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము. తొందరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అదే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అప్పుడు ఆ నీళ్ళు తీసుకొచ్చామనుకో, ఎలక్షన్స్ గురించి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఈ విధంగా చేస్తుండని చెప్పేసి నా మీద మళ్ళీ రిమార్క్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పని చేయలేకపోయింది. వస్తుంది స్టార్ట్ చేయండి. ఒక మాట ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారంటే నిమిషాల మీద పని కావాలంటే ఏది కాదు. రేపు ఈయనకి నాకేమైనా కష్టమా? నోటిఫికేషన్ రేపు వచ్చిందనుకో, రేపు నోటిఫికేషన్ రాగానే ఎలక్షన్ కూడా స్టార్ట్ కదండి. అంతే కదా. రేపు వచ్చిందనుకో మళ్ళీ రేపు గ్రామ సభలో ఏమంటారు, మళ్ళీ 23 తారీఖు దాకా నోటిఫికేషన్ ఉంటుంది, అదే ఎలక్షన్ కూడా ఉంటుంది. నేనేం చేయలేను కాబట్టి తొందరలో అప్పటికైనా సరే కానీ ఏదో పైనుంచి తీసుకొచ్చి ఏదో ఒక విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను. 20 తారీఖు ఒక ఎలక్షన్ కూడా వస్తే కూడా సార్ నోటిఫికేషన్ వస్తే కూడా రేపు ఒక్కసారి ఒకరోజు ఛాన్స్ దొరికితే కూడా నేను ఇలా పైప్ తీసుకొస్తాను, తెప్పిస్తా, ఆ కనెక్షన్ ఇప్పించేస్తాను. ఇప్పించినాక నాకు ఒక 2-3 రోజులు టైం కావాలి. ఆ డబ్బులు చేయడానికి కూడా ఉంటే కూడా ఓపెన్ చేస్తే గిట్ట రేపు ఓపెన్ చేద్దాం. పబ్లిక్ అందరు రండి, మీ అందరికి ఆహ్వానం పెడుతున్నాను. మీరు అందరు రండి. అట్లీస్ట్ ఆడికి పోయి రిబర్ కటింగ్ చేస్తున్నా ప్రస్తుతం ఒక 10 డబ్బాలు 20 డబ్బాలు చేస్తే ఓపెన్ అయిపోతుంది కాబట్టి 10 డబ్బాలన్నా కనీసం ఇప్పుడు ఇదే బోర్ నుంచి ఇదే మీరు చెప్పారు మురళి గారు మీ సమస్య తప్పనిసరిగా అడగాలి. ప్రతి ఒక్క సమస్య ఏమన్నారు మీ ఎన్ని సమస్యలు చెప్తే నాకు అంత సంతోషం. అడగొచ్చు అడగాలి. మీ సమస్య పరిష్కరించుకోండి. కొంచెం మీ సమస్య ఏదైతే ఉందో సమస్య అడగొద్దంటే ఎప్పుడైతే సమస్యలు అడుగుతారో అప్పుడు సమస్యల ద్వారా ఏవైనా పరిష్కారం అవుతుంది. వింటున్నాం? ఎప్పుడైతే మీ సమస్యలు ఎంతైతే రైజ్ చేస్తారో అప్పుడే చెప్పాను. నేను మేము సమస్యలు అడిగేది మొన్న ఒకటి అడిగే గెలిచిరు కదా, ఆ 12 మంది వార్డు మెంబర్లు అడగాలి. ఊర్లో సమస్య ఏముంది, ఏ వార్డులో ఏం సమస్య ఉంది వాడు చెప్పాలి. ఆల్రెడీ అడుగుతారు. 12 మంది వార్డు మెంబర్లు లేరు. గ్రామ సభలు అడిగారు వాళ్ళు. గ్రామ సభ ఎవరు ప్రజలు
మా తరఫున వాళ్ళు అడగరు వాళ్ళే సమస్య తీసుకోవాలి. వార్డు మెంబర్లే లేరు. వార్డు మెంబర్లే లేరు. వార్డు మెంబర్ 12 మంది ఏరి నన్ను అడుగుతావు ఎవరిని అడగాలి? సమస్య నన్ను అడుగుతావా? గ్రామసభ డిసైడ్ చేసిన పిలవాలి. సెక్రటరీ గారు చెప్పండి. ఇచ్చిరు గ్రామసభ దానికన్నా అత్యవసర పరిస్థితి ఊర్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీగా చేయాలి. అందుగురించే కదా ఇక్కడ మన దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే బయటకి తెచ్చుకొని చేయాలి. మ్యాన్ పవర్ అదే వీళ్ళు చేసేటోళ్ళు లేకపోతే సిబ్బంది లేరంట కదా. లాస్ట్ టైం మోరింగ్ చేసిన సిబ్బంది చేస్తలేరు అడుగు. లాస్ట్ టైం నడితే మీరు ఏమన్నా సిబ్బంది స్ట్రైక్ లో చేస్తలేరు అన్నారా? రాలేదా మీ నాతోటి? తర్వాత వేసిరా? ఇప్పుడు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మనము ఒక్క నిమిషం సర్పంచ్ గారు గడదాకా నడుచుకుంటూ పోదాము. ఓకే సార్ ఉప సర్పంచ్ గిన్నె నుంచి గడదాకా నడుచుకుందాము. మోరీ రేట్లే చూద్దాం. మొన్న ఇప్పుడు నేను ఎడున్నా కదా సర్పంచ్ గారు దుకాణం శంకరయ్య ఉన్నాడు కదా బాబాయ్ దుకాణం శంకరయ్య ఉన్నాడా ఆడ కుంటల రామ ఇంటికాడ మోరీ జామ అయ్యి నీళ్ళు మొత్తం పైన కొత్త నైట్లో మొత్తం కట్టె తీసుకొని నొక్కిడు. అడగండి పోయి దుకాణం శంకరయ్య మోరీ నీళ్ళు మొత్తం మీదికి చూసిపోయి ఇప్పుడు గిట్ట చూపిస్తామా? ఇప్పుడు కట్టినా ఒకసారి ఇట్లా చూసుకుంటా నీళ్ళ ట్యాంక్ కాడు కూర్చొని పొద్దున ఎన్ని గంటల సేపు ట్యాంక్ నిండుతుంది, ఎంతసేపు రోజు ఎన్ని ట్యాంకులు అది చేసారు సర్పంచ్ గారు. అది చేసారు మీరా అంటే అది ఒకటి నీళ్ళది ఒకటే సమస్య కాదు కదా. నీళ్ళు ఇంకో సమస్య కూడా చేయాలి కదా. మీరు చెప్పండి నేను చెప్తాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఎక్కడైతే వాళ్ళు ఇస్తారో వాళ్ళకి సంతకం పెట్టమని చెప్పిన ఏ వాళ్ళకైతే నీళ్ళు వస్తున్నాయో ఆ వాళ్ళకి సంతకం పెట్టిరు. మీరు ఏ రోజు ఇప్పటి కూడా అండి పలానా రోజు ఎన్ని ట్యాంకులు ఇచ్చారో నన్ను క్వశ్చన్ చేయండి. బుక్ తీసుకొచ్చి ఆ రోజు ఎన్ని ట్యాంకులు ఇచ్చారో ఏ వాళ్ళకి పోయిందో నేను చెప్తాను. వింటున్నాను. వాటర్ ఒకటే సమస్య కాదు సార్. నేను చెప్పేది వాటర్ మీరు వాటర్ గురించి చెప్పారు, అది క్లియర్ అయిపోయింది. మీరు వాటర్ గురించి మళ్ళీ మాట్లాడకండి. మీరు ఏం చెప్పారు? మీరు వాటర్ చెప్పారు, వీధి దీపాలు రెండు అయిపోయింది. దాని గురించి మాట్లాడండి. నేను అడిగే పారిశుద్ధం గురించి దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఒకసారి మనం ఈ రోడ్డు మీరు మేము కాదు, మీరు వార్డు మెంబర్లు మీరే వండి వీడికి ఏం కడదాకోండి చాలు. మోర్ ఇట్లో చూడండి ఫస్ట్ గదే వేయండి అంతే. ఎత్తేసినాక మళ్ళీ ఏం చేశారమ్మా? మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వచ్చినప్పుడు ఉంటే నేను అడిగితేమన్నాను మళ్ళీ ఎవరు వేసినాడు చెత్త? పరిష్కారం చేయండి. ఇప్పుడు గ్రామ సభ ద్వారా తీర్మానం చేద్దాం. ఎవరైనా కానీ బయట కూడా చెక్ చేస్తే కూడా అది తీర్మానం చేయండి. 1000 రూపాయలు జరిమానా. 1000 రూపాయలు జరిమానా. ఒక్క నడుస్తాను ఇక్కడ పైన వేస్తామన్నది ఓకే బట్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ దానికి సొల్యూషన్ ఆలోచించండి. ఇప్పుడు 2 ఆటోలు పెట్టండి. ఆ ఆటోలో కరెక్ట్ ఏం తిరుగుతలే. చెప్పండి మీరు ఇంటి కాడికి వస్తున్నా వస్తుంది చెప్పండి. ఆటో వస్తున్నా వస్తుంది ఒకటి మార్కెట్ కాబట్టి ఎక్కువ రాలేదు. ఇవన్నీ కూరగాయలు ఏం చేస్తారు? అప్పుడు ఆ టైంకి వచ్చి ఉంటుందా? ఆ కూరగాయలు తీసుకుని చెత్త డబ్బులన్నీ వేస్తారు. పరిష్కారం తీసుకోండి. మీరు ఇప్పుడైనా కాదు, ఎలక్షన్ కూడా అయిపోయినాక తీసుకోండి. ఇప్పుడు 5 నెలల నుంచి లేదు, 5 నెలల నుంచి లేదు, ఒక్క నెల అందుకే డబ్బులు సక్సెస్ 5 నెలల నుంచి లేదు. మరక్షణ కూడా అయిపోయినా చెప్పాలి వస్తాయి కదా. అవునా వేసిన ఇప్పటికీ పిల్లలు పడని సావనా? యాన్యువల్కు 100 రూపాయలు 200 అవుతాయి. 100-200 అవుతాయి. విమర్శలు కాదు సార్, సమస్యలు మీ దృష్టికి తెస్తున్నా మేము. ఒక్కటి రోజు నేను ఏం చెప్తున్నా, అందుకే దీనికన్నా ముందే నువ్వు చెప్పకుండా చెప్పిన నేను. ఇప్పుడు కాదు, ఎలక్షన్ కూడా అయిపోయినాక ఏమని చెప్తున్నా నేను. ఊర్లో ఎన్ని మనము ప్రచారం తిన్నప్పుడు నువ్వు తిన్నా నేను తిన్నా. ప్రచారం తిన్నాడు ఎన్ని మేడం మీద ఓపెన్ చేస్తున్నా మీరు? గుంతలలో ఎవడన్నా పడదా? నేను పడ్డా శివాయిలు ఇంటి పక్కకు దాని వల్ల నా బండి పడ్డది. కనిపించక లైట్ లేదు, గుంత కింద పైన లైట్ లేదు, కింద గుంత. ఏం చేయాలి? పడదా మరి? అది కూడా చూసుకోలేదా? ఎవరు చూసుకోవాలి? వార్డు మెంబర్ చూసుకోవాలి.
మీరు చెప్పిన సమస్య చెప్పినప్పుడు ఎవరు చేయాలి? స్పెషల్ ఆఫీసర్ ఇవ్వాలి కదా. మరి స్పెషల్ ఆఫీసర్ నన్ను అడిగితే నేను సమాన్ చెప్తా. 5 నెలలైంది కంప్లీట్. స్పెషల్ ఆఫీసర్ చేస్తేనే తను చేయగలుగుతాడు. స్పెషల్ ఆఫీసర్ ఓకే చెప్తే అడిగినా చెక్ పవర్ లేదా నాకు ఏం పవర్ లేదు అంటారు. మరి మీటింగ్ ఎందుకు పెట్టినట్టు? అరే కంపల్సరీ మ్యాండేటరీ కంపల్సరీ 2 months ఒకసారి గ్రామ సభ నిర్వహించాలి. చెప్తారు కదా మీరు సమస్య మాకు చెప్తారు కదా, ఇంకా దృష్టికి తీసుకురండి. అధ్యక్ష స్పెషల్ ఆఫీసర్ మనం కొన్ని రాసినాం అవన్నీ చేసినాం. నాకు ఫస్ట్ నుంచి చెప్పు, తర్వాత సర్పంచ్ ఫస్ట్ నుంచి చెప్పినాం. సర్పంచ్ సంబంధం లేదు. ఆమె ఫైనాన్షియల్ మ్యాటర్లో దేనిలో రిస్క్ తీసుకోలేదు. సో ఏం పని చేయలేకపోయాం. ఫైనాన్షియల్ మ్యాటర్ సంబంధం లేదు అనుకున్నాం మనం. దగ్గర ఇప్పుడు మన ట్యాంక్ ఉంది, పాత ట్యాంక్ నుంచి ఎన్టీఆర్ బొమ్మర్ వరకు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కేవలం ఒక 20 feet పరిధిలోనే మొత్తం దాని పక్కకెళ్ళి అది తీసురు అండర్ డ్రైనేజ్. అవును, అది ఎక్స్టెన్షన్ కావాలి మనకు. రోడ్డు గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి కాబట్టి రోడ్డు తీయకపోతే జేసీ పెట్టి తీసేపిస్తామన్నారు. మరి ఇప్పుడు ఇప్పటికి మన గ్రామ పంచాయతీ గ్రామ సభ పెట్టి చాలా రోజులు అవుతుంది, దాని మీద చర్య తీసుకోలేదు. దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది వెంచరానికి. సెంటర్ మధ్యలో నుంచి 20 feet అంటే 40 feet రోడ్ ఉండాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన వాంటెడ్లు చేసారు, దాన్ని తీసేయడం జరుగుతుంది. అత్యంత తొందరగా తీసేయడం జరుగుతుంది. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తాను ఒక్కరని చెప్పాను. 20 feet ఉన్నది పర్మిషన్ ఇవ్వకండి, 20 feet తర్వాతనే పెట్టుకోండి అంటే ఒకళ్ళు తీస్తారు, స్తంభాలు తీసి రోడ్డు మీద పోతారు. ఒక్క నిమిషం, ఒక నాయకుడు స్తంభాలు తీసి రోడ్డు మీద పోతాడా? 20 feet తర్వాత పోతే ఒక ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకుంటారు. ఎమ్మెల్యేతో ఫోన్ చేయించుకొని మీరు ఒక నాయకులై ఉండి వాళ్ళే తీసుకొచ్చి ఉన్న స్తంభాలు తీసుకొచ్చి రోడ్డు మీద పోతే ఊర్లో బయటలు ఎట్లా పోతారు? పని చేయండి, మీరు అందరు కలిసి ఏదైతుంది 20 feet గౌరవ కట్టిరో టిప్పిచ్చేసండి. అంటే ఒక్కొక్క నాయకునికి ఒక తీరు ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరు ఉంటుందా? ఎవరు నువ్వు ఫస్ట్ వీక్ పడేసి వీక్ పడేయకపోతే చెప్తున్నాను. ఫాస్ట్ అయితే 20 నువ్వేదైనా మంచి పని నువ్వు చేసినావంటే నేను చెప్పిన మురళి మీకు జీటీఎన్ విషయంలో చెప్పినా సర్పంచ్ గారు మా ముంగట మీరు ఉండాలి. మీ వెనుక మేము రాకపోతే అడగాలి. మేము పిలిస్తే మీరు రాకపోతే మేము ఏం చేయాలి? అడిగినా మీరు వచ్చిరా? మేము అడిగినా నేను ఒక్కరిని నడుచుకుంటూ ఒకసారి దాకా పోయేసరికి వెనకకి వచ్చాడు గాయ అయిపోయారు. నేనేమో వస్తురేమో 50 మంది వస్తు గట్ట పాలకులు చేస్తారు. ఇప్పుడేమో నా మీద అంటారా? ఇంకో కంపెనీ ఇప్పుడే వదాం పండి. ఎవరు ఇప్పుడు ప్రాబ్లం? ఇంకో కంపెనీ కదా, ఇప్పుడే వదాం పవాడు. నీళ్ళు ఏం చేస్తున్నాడు చూద్దాం. ఎవరు ఇప్పుడు నడువు పోదాం చేయండి. మళ్ళీ మీ వరకు ఎంతవరకు తీసుకోండి. నీళ్ళు వదులు. వాడు ప్రాసెస్ చేసుకుని మనకు ప్రాబ్లం లేదు. వాడు కంపెనీ పెట్టుకుంటూ ప్రాసెస్ కరెక్ట్ చేసుకుని మనకు ప్రాబ్లం లేదు. వాడేమన్నా కిందికి వదులుతుండా? ఇప్పుడే యాక్షన్ తీసుకుందాం. మేము పోతే లోపలికి అలౌ చేస్తున్నాడు. అవును, మీరు పోతే అలౌ చేస్తాం. మీ ఎంబడే మేము వస్తాం. మీరు వెళ్ళండి సెక్రటరీ గారు. సర్పంచ్ గారు ఆ విషయం అడిగినా ప్రాబ్లం ఉంది పోదామని అడిగినా లేదా? అడగండి. అడిగినా లేదా సెక్రటరీ గారు మిమ్మల్ని? మనం ఏం లేదు వచ్చా మండే ప్రజావాణి విత్ కలెక్టర్ దిగిన ఫోటోస్ ఉంది. ఆ రోజు నేను సోమవారం రోజు మీకు ఫోన్ చేశాను. టైం కూడా అయిపోయింది, తీసేయడం జరుగుతుంది. అలాగే ఇంకో ప్రజాప్రతినిధి కడుతున్నాడు, ఆయనది 20 feet ఉండాలి మధ్యలోకి వెళ్ళి 17 feet ఉంది. ఇంకో 3 feet ముందుకు జరిగిండు. ఆయన కూడా నోటీస్ ఇస్తే ఆయన మన సిబ్బంది అయితే తీసుకోలేడు. దాన్ని అంతేపించి ఆ నోటీస్ యొక్క ఫోటో తెప్పించుకున్నాను నేను. ఆ ప్రజాప్రతినిధి కూడా తీసేస్తాం, గ్యారంటీగా తీసేస్తాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తే రోజు తినేస్తాం. అంతే ఇచ్చింది. సెట్ బ్యాక్స్ వదిలిపెట్టే పర్మిషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ వాంటెడ్లీ జరిగి డీవియేషన్ చేసిండు, ప్లాన్ కి డీవియేషన్ చేసిండు. అది కూడా చెప్పిన తప్పకుండా తీసేస్తాం. ఆల్రెడీ మా సర్వసభ్య సభ్యులు రాసినాం, ఇప్పుడు కూడా రాస్తాం. ఒక ఫైన్ వర్కింగ్ డే రోజు వచ్చి అది 40 feet క్లియర్ చేసుకుందామండి. మీరు కూడా రావాలి చెప్తాను. సర్పంచ్ స్పెషల్ ఆఫీసర్ మీటింగ్ చెప్పిన మ్యాన్ హౌస్ లేవని మొత్తం నిండిపోయిన, మొత్తం ఓపెన్. మా ఇంటి కూడా పెద్ద మొత్తం మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది. ఎందుకు పడాలి? ఆ రోజు మీకు చెప్పిన మాట స్పెషల్ ఆఫీసర్ పద అయిపోయి ఒపేషన్ లేదు. ఆ రోజు ఇంత మ్యాన్ హోల్ ఎందుకు పెట్టారు? అయితే రెడ్డి గారు
సరిగా ఆయనకు బిల్ పేమెంట్ చేయలేము, మాన్యువల్స్ పెట్టలేదు, ఇన్కంప్లీట్ షేప్లో కొద్దిగా వదిలిపెట్టిపోయాడు. సో పేమెంట్ రాలేదు కాబట్టి అది చేయలేకపోయాడు. సగం వరకు ఎవరం టేకప్ చేయలేము. సో ఆయన రికార్డ్ చేయించుకోవాలా, గుర్తుదారు ఆయనే మొత్తం కంప్లీట్ చేసేయాలా. స్పెషల్ ఆఫీసర్ అడిగిన డిస్కషన్ సర్పంచ్ గారు మేము రాసుకోండి. ఎలక్షన్ కూడా అయిపోయినాక మీరు సాల్వ్ చేయండి. మళ్ళీ గ్రామ సభలో చెప్పండి. మేము అడగక ముందు ఇవన్నీ సాల్వ్ చేస్తే చెప్పండి. మన దగ్గర ఫండ్ మస్తున్నది, ఎంత ఫాస్ట్ గా పని చేసుకోవచ్చు. మన ఊరు ఏంది రాష్ట్రంలోకి చూపించుకోవచ్చు, అంత బడ్జెట్ ఉంది మన దగ్గర. అర్థమైందా? తెలుసు కదా మీకు. బడ్జెట్ కూడా పారదర్శకంగా ఉంటేనే బడ్జెట్ వస్తుంది. పారదర్శకంగా లేకపోతే బడ్జెట్ ఒకటి ఉన్నది అంటే మనం పారదర్శకంగా ఉంటేనే వచ్చే బడ్జెట్ కరెక్ట్ వస్తుంది. మనం సరిగ్గా లేకపోతే పారదర్శకంగా లేకపోతే రాదు. ఉన్నది అంటే చేసుకుంటేనే వస్తుంది. ఒక మాట, ఇప్పుడు ఐలా కిందకి పోయినాయి, 3 కంపెనీలు ఐలా కిందకి పోయినాయి. జీటీఎను, ధూళిచందు, ఇంకోటి పక్కన అది ఉందిగా జెట్కాల్ వెంకటరమణ ఇండస్ట్రీస్, 3 కంపెనీలు కూడా ఐలా కిందకి పోయినాయి. వాటి ట్యాక్స్ రావు. మనం ట్యాక్స్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు వాటి ట్యాక్స్ ఐలా కిందకి పోయింది. 30% వస్తుంది. 30% ఐలాకి పోతుంది ఈ కంపెనీ. ఇప్పుడు వచ్చే ₹30 వస్తాయి మనం ఈ కంపెనీ. ట్యాక్స్ తగ్గిపోయింది. ఇంకోటి అసలు విషయము నేను చెప్తాను. ఇప్పుడు సామాన్య పబ్లిక్ మామూలుగా ఎవరైనా అడుగుతారు సమస్యలు చేయండి అని. నేను నా పీరియడ్ లాస్ట్ వరకు ఒక్కరోజు ఉన్నంత వరకు కూడా నేను మీ గురించి పనిచేసిన. అది పని చేయలేనో మీకే తెలుసు. మీరు రమణమత్తమ్మ మీరు వచ్చి బిడ్డ నువ్వు ఈ రోడ్ చేస్తే ఈ మోరీ వేస్తావా అంటే లాస్ట్ పీరియడ్ అయిపోతున్నప్పుడు ఆ మోరీ తొందర ఆగమేగం మీద చేసిన తర్వాత నా పీరియడ్ ఇంకా నాకు చెక్ పవర్ కూడా కంప్లీట్ కాలేదు. ఈ సెక్రటరీ గారు ఏం చెప్పిందంటే తక్షణమే ఆపేయండి. అక్కడికి వెళ్ళి కూడా సంఘ ఇంటి కాడికి వెళ్ళి కూడా మోరీ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ 2 రోజులు కంప్లీట్ చేసి తక్షణం ఇమ్మీడియట్లీ ఆపేసేయండి వర్క్ అన్నారా లేరా సెక్రటరీ గారు? ఎందుకన్నారో మీరు చెప్పండి. 2 రోజులు అయితే అన్ని మాన్యువల్స్ కూడా పడిపోతుంది. ఇమ్మీడియట్ పని ఆపేసేయండి అని చెప్పేసింది. ఎందుకు ఆన్సర్ చెప్పండి. సర్పంచ్ గారి కాల పరిమితి ముగుస్తున్నందున చేసిన పని అన్నిటికీ రికార్డ్ చేసుకొని పేమెంట్ చేసుకోవాలి. మీరు ఇప్పటి నుంచి ఏ వర్క్ చేద్దో ఆపేయండి అని చెప్పాం. లేదు అది కాదు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. చెప్తా. మన దగ్గర ఫండ్ ఉంది, వినండి. మన దగ్గర ఫండ్ ఉంది. అన్ని పనులు ఆయనే చేస్తాడు. 5 సంవత్సరాలు ఆయనే చేశాడు. ఇక్కడ నుంచి ఆయన చేస్తాడు. ఆయన పనులు ఆపేపేయమని ప్రెజర్, అందుకనే ఆపేపించేసాం. మిగతా వాళ్ళకే అలాట్ చేద్దాం అనుకున్నాం. స్పెషల్ ఆఫీసర్ టైంలో అలాట్ చేయలేకపోయినాం. అదే ఫండ్ అట్లనే ఉంది. చెప్తా. ప్రొసీడింగ్స్ ఇచ్చేంత వరకు ఇచ్చిన పనుల కాడికి చేశాడు, కంప్లీట్ చేసుకోమని చెప్పాము. వితౌట్ ప్రొసీడింగ్ రిజల్యూషన్ ప్రొసీడింగ్ కానీ వితౌట్ ప్రొసీడింగ్ వరకు నేను చేస్తాను. స్పెషల్గా నాకు అవసరం ఉంది, అది వాళ్ళు అడుగుతున్నారంటే నువ్వు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే చేయండి అన్నాం. 2 డేస్లో కంప్లీట్ చేయలేకపోతే ఇన్కంప్లీట్ షిప్లో పెట్టాడు. సో దాన్ని ఎవరం టేకప్ చేయలేము. ప్రత్యేక పనుల్లో మేమేం తప్పుదోవ పట్టట్లేదు. తప్పుదోవ పట్టేస్తే జనరల్ బాడీ మీటింగ్ లో స్పెషల్ చెప్పారు కాంట్రాక్ట్ పని చేయించండి, సర్పంచ్ సంబంధం లేదు, ఫండ్స్ ఉన్నాయి, క్లియర్ రికార్డ్ దీని చూపి వినండి. స్పెషల్ ఆఫీసర్ డెసిషన్ తీసుకోవాలి. పేమెంట్ ఓపిస్తుంది. అది కాదండి, నిర్ణయం జరగాల. ఆ 2000 తోటి ఒడిచేది పని కాదు. మొత్తం రోడ్ మొత్తం 2000 తోటి ఏమవుతుందండి? గుంతలని ఫిల్అప్ చేయాలి కదా. మరి చిల్లర చేయాలంటే ట్రావెల్ అధికారం ఉండాలి కదా. ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాం? ఫండ్ డైరెక్ట్ వాడుకోవడానికి లేదు అయ్యా. ఫండ్ డైరెక్ట్ వాడుకోవడం లేదు. అది కాదు, డ్యాన్స్ సిగ్నేచర్ ఉంటది. ఆయన జోన్ నుంచి ఎట్లా పెడతా పెట్టాడు. స్పెషల్ ఆఫీసర్ అయిపోయింది పెట్టమని ఆయన పెట్టాడు. జనరల్ గా ఏది ఉన్నా కానీ ఏదైతే వర్క్ చేయాలనుకుంటారు మనంతే. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ గట్లే ఉంటది. స్పెషల్ ఆఫీసర్ మళ్ళీ నేనేమంటున్నా, ఇప్పుడు ఉన్నది కాబట్టి సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఓకే. స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ ఏదైతే ఉన్నదో పనులు జరగలేవు కాబట్టి ఇప్పుడు మనం అడగలేము కాబట్టి స్పెషల్ ఆఫీసర్ తనకి ఇవ్వలేదు కాబట్టి తను ఏం చేయలేకపోయాడు. అది కారణం ఒకటి. ఇంకోటి ఏదైతే మీరు ఇన్కంప్లీట్ అయింది వరకు ఆల్రెడీ నాకు చాలా ఉండేది దాంట్లో వర్క్లు ఇన్కంప్లీట్ అయినాయి. ఎందుకంటే అంటే తక్షణమే దీంట్లో ఒక రాజకీయం కూడా ఉంది. దీంట్లో ఆ వర్క్ కంప్లీట్ కావద్దు, ఇన్కంప్లీట్ షేప్లు ఉండాలి. పని ఆపేసాయి మన ఊరిలో చెప్తారు పని ఆపేసేయండి. అవి కంప్లీట్ అయిపోతే లేదు ఇంతనే ఉండాలి. పని చేస్తానే బాబు ఉండని. కాంట్రాక్టర్ ఎప్పుడైనా రాని పేమెంట్ తీసుకుంటారు కాంట్రాక్టర్ అంటే లేదు పని ఆపేసి ఆ విధంగా జరిగింది. ప్రతి ఒక్కటి వివరించి చెప్పలేము.
ఉంటాయి ఎవరైనా ఉంటాయి కానీ మీరు మంచి పనులు చేయలేమంటే రోడ్లు వేసారు సీట్లు వేసి మంచిగా వేసారు దానికి తోడు ఇంకా కొన్ని చెయ్యాలి అందుకే ఇప్పుడు ఎత్తున్నాయి తీర్మానం ఎప్పుడు చేస్తారు మీరు ఎలక్షన్ కూడా అయిపోయినా ఎన్ని రోజులు పని చేస్తారు మళ్ళీ గ్రామ సభ 2 నెలల తర్వాత ఉంటుందా 2 నెలల తర్వాత నేను అన్ని కంప్లీట్ చేసాను మాకు చూపియండి మేము అదే అడిగి ఒకటి రాసుకోండి ఎన్నైతే రాష్ట్రము చిన్న చిన్న మాక్సిమం కంప్లీట్ అయిపోతాయి అన్ని చిన్న చెప్పినాయి అయినాయి కంప్లీట్ అయిపోయి అన్ని కింద పెద్ద ఏం లేవు అన్ని 10,000 20,000 అయిపోయి అది వచ్చింది రేపు ఓపెన్ చేద్దాము అయ్యో రేపా ఇల్లుండి ఓపెన్ చేసేద్దాం ఎలక్షన్ కోడ్ రాకముందు సమస్య కాదు గంట సేపు కూర్చున్నాడు అడుగు నువ్వు పని చేస్తారు అంటున్నా ఎందుకు పని చేస్తారు ఏం సమస్యలు అడిగినాక మళ్ళీ ఏమన్నాడు నీ విషయం గురించి మాట్లాడుకుని పల్లె కాకపోతుండే పల్లె కాకపోతుండే అట్లా తీసుకుంటే జీర్ణించుకోలేకపోతుంది